భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత దేశాభివృద్ధి కోసం 1950లో గవర్నమెంట్ తీర్మానం ద్వారా ప్లానింగ్ కమిషన్ ఏర్పాటైంది. అది రాజ్యాంగబద్ధ సంస్థ కాదు, చట్టబద్ధ సంస్థ కాదు, అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టాట్యుటరీ బాడీ కాదు. మనం 5 ఇయర్ ప్లాన్స్ చేసుకుంటూ వచ్చాం, అభివృద్ధి చెందుతూ వచ్చాం. ప్లానింగ్ బాగా సక్సెస్ అయిందని చాలామంది పొగిడారు కూడా. ఆ ప్లానింగ్ కమిషన్ ఒక బాడీ అయితే దానికి హార్ట్ ఎన్డీసీ చక్కగా పనిచేశాయి. 12th 5 ఇయర్ ప్లాన్లో ఉన్నప్పుడు 2014లో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్లానింగ్ కమిషన్ అవుట్లివ్డ్ ఇట్స్ యూటిలిటీ, దాని ఉపయోగం అయిపోయింది. అది కమాండ్ అకాడమీ ఉన్నప్పుడు, అంటే గవర్నమెంట్ చేతిలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ఉన్నప్పుడు అది రెలవెంట్, కానీ ఇప్పుడు దాని ఆవశ్యకత లేదు అని చెప్పి నీతి ఆయోగ్ అనే దాన్ని క్రియేట్ చేశారు. ప్లానింగ్ కమిషన్ మూసేసి 2014లో. నీతి ఆయోగ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఆయోగ్. నీతి ఆయోగ్ ఈజ్ మోర్ అబౌట్ ఏ థింక్ ట్యాంక్. అదొక థింక్ ట్యాంక్ లాగా వ్యవహరించుద్ది. దాంతోపాటు నీతి ఆయోగ్ ఫాలోస్ బాటమ్ అప్ అప్రోచ్. ప్లానింగ్ కమిషన్ సెంట్రలైజేషన్ మోడ్ ఉంటుంది, కానీ నీతి ఆయోగ్ బాటమ్ అప్ అప్రోచ్ ఫాలో అవుతుంది. నీతి ఆయోగ్ డోంట్ ఫాలో వన్ సైజ్ ఫిట్ ఫర్ ఆల్ మోడల్ అప్రోచ్. అంటే దేశం మొత్తానికి ఒకటే మోడల్ పనికిరాదు అని చెప్పి డీసెంట్రలైజ్డ్ అప్రోచ్లో అనుకున్నారనమాట. ఉదాహరణకి హర్యానాలో బేటీ బచావో ఎక్కువ అవసరం, కేరళలో కాదు, అలా అనమాట. అంటే ఎక్కడ ఏ ప్రాంతంలో ఏది ఎక్కువ అవసరమో దానికి పరంగా ప్లాన్ చేయడానికి. అదేవిధంగా నీతి ఆయోగ్లో ప్లానింగ్ కమిషన్లో ఉన్నట్టే చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. నీతి ఆయోగ్కి స్పెషల్గా CEO ఉంటారు. దాని తర్వాత నీతి ఆయోగ్లో గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది, రీజనల్ కౌన్సిల్స్ ఉంటాయి. దాంతోపాటు ముఖ్యంగా నీతి ఆయోగ్లో ఎక్స్పర్ట్ మెంబర్స్, పార్ట్ టైం మెంబర్స్, ఈవెన్ ఫారెన్ నుంచి కూడా కొంతమంది ఇండియన్స్ ఎవరైనా డయాస్పోరా ఉంటే వాళ్ళ యొక్క నిపుణత కూడా నీతి ఆయోగ్లో ఉపయోగించుకోవచ్చు. సో గత 8 సంవత్సరాలుగా నీతి ఆయోగ్ అనేక రకాల రిపోర్ట్స్, అనేక రకాల రీసెర్చ్ పేపర్స్ రిలీజ్ చేస్తుంది. మనకు తెలుసు, రెగ్యులర్గా మనం చూసే రిపోర్ట్ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ కానీ, స్టేట్ లెవెల్లో ఇండియాలో ఉన్న స్టేట్స్కి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ కానీ, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ కానీ, స్టేట్ హెల్త్ ఇండెక్స్ కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్ కానీ, స్టేట్ లెవెల్లో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఇండియాలో SDGsలో ఏ స్టేట్ ఎలా పర్ఫామ్ చేసిన ఇండెక్స్ కానీ, ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ కానీ, కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ కానీ, ఇలా రకరకాల ఇండెక్స్లు నీతి ఆయోగ్ ఈ మధ్య రిలీజ్ చేస్తోంది. వాటిని రాష్ట్రాలు కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. అయితే నీతి ఆయోగ్ ఈ మధ్య ఒక కొత్త ప్రపోజల్ చేసింది. సెంటర్ లెవెల్లో నీతి ఆయోగ్ ఉన్నట్టే స్టేట్ లెవెల్లో కూడా స్టేట్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్స్ క్రియేట్ అవ్వాలని. అంటే సెంటర్లో నీతి ఆయోగ్ ఎలా పనిచేస్తో థింక్ ట్యాంక్ లాగా, ఒక రీసెర్చ్ బాడీ లాగా ఒక గైడ్లైన్స్ ఇస్తూ అలా స్టేట్ లెవెల్లో కూడా ఉండాలని. ఎందుకంటే స్టేట్ లెవెల్లో ప్లానింగ్ బోర్డ్స్ ఉంటాయి, కొన్ని ఉన్నాయి చాలా స్టేట్స్లో, కానీ డిఫంక్ట్. ప్లానింగ్ బోర్డు ఉంటుంది, ప్లానింగ్ బోర్డులో చైర్మన్ ఉంటారు, మెంబర్స్ ఉంటారు, అందరూ ఉంటారు, కానీ సరిగా పనిచేయవు. కాబట్టి ప్లానింగ్ బోర్డ్ చాలా స్టేట్స్లో నామమాత్రమే ఉన్నాయన్నమాట. స్టేట్స్కి ఎఫెక్టివ్ ప్లానింగ్ జరగట్లేదు. సో ఆ ప్లానింగ్ బోర్డ్స్ని రీప్లేస్ చేస్తూ, ఆల్రెడీ ఉన్న ప్లానింగ్ బోర్డ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తూ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి స్టార్ట్ చేయాలి అని చెప్పి. ముఖ్యంగా మనకు తెలుసు, ఆరోగ్యం అంటే హెల్త్, ఎడ్యుకేషన్, స్కిల్లింగ్, ఇవన్నీ కూడా ప్రతి స్టేట్ గవర్నమెంట్కి చాలా ప్రైమరీ థింగ్స్ అనమాట. వీటి మీద ఈ స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఐడియాస్ ఇవ్వాలన్నమాట స్టేట్ గవర్నమెంట్కి. సో ఈ పరంగా ఆల్రెడీ కొన్ని స్టేట్స్ ముందుకు వచ్చాయి కూడా. అంటే 2023 కల్లా 8 నుంచి 10 రాష్ట్రాల్లో ఇట్లాంటివి క్రియేట్ చేసి ఒక మోడల్గా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా నీతి ఆయోగ్ ఆలోచిస్తుంది అనమాట. ఆల్రెడీ 4 స్టేట్స్ కర్ణాటక, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అండ్ అస్సాం ఈ దిశగా ముందడుగు వేశాయి. భవిష్యత్తులో మహారాష్ట్ర, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ కూడా ఈ దిశగా అడుగులు వేయనున్నాయంట. అయితే స్టేట్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఏం చేస్తుందంటే పాలసీ ఫార్ములేషన్లో రాష్ట్రాలని గైడ్ చేస్తాయి. అదేవిధంగా గవర్నమెంట్ పాలసీస్, ప్రోగ్రామ్స్ ఎలా ముందుకెళ్తున్నాయి మానిటర్ చేస్తూ ఎవాల్యుయేట్ చేస్తాయి. కొన్ని బెటర్ టెక్నాలజీ మోడల్స్, కొన్ని స్కీమ్స్ ప్రజలకు అందే విధానంలో కొన్ని బెటర్ టెక్నాలజీ మోడల్స్ని కూడా డెవలప్ చేస్తాయి అన్నమాట. నిజంగా ఇది అద్భుతంగా పనిచేయచ్చు. కానీ ఓల్డ్ వైన్ ఇన్ ద న్యూ బాటిల్ అంటే ప్లానింగ్ బోర్డు బదులు స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా వస్తాయి, ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ దట్ స్టేట్ వస్తాయి. దానివల్ల పెద్ద లాభం ఏంటి? నీతి ఆయోగ్ 8 years అయింది క్రియేట్ అయ్యి. ప్లానింగ్ బోర్డు తీసేసి థింక్ ట్యాంక్ చెప్పి నీతి ఆయోగ్ని తీసుకొచ్చారు. దానివల్ల పెద్దగా అంటే 8 years is too small to judge the functioning of such a big organization. బట్ రిపోర్ట్స్ రిలీజ్ చేయటం, పాలసీ మ్యాటర్స్ తప్పితే ఎఫెక్టివ్గా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అనేవి ఇంకా బెటర్గా తీసుకురావచ్చు అనమాట.
అదేవిధంగా ఎస్ఐటీస్ కూడా స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అనేవి ప్లానింగ్ బోర్డుని రీప్లేస్ చేస్తూ అవి వచ్చినా అవి ఎంతవరకు పనితీరు కనిపిస్తాయి అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ అనమాట. గవర్నమెంట్లో కాంప్లసెన్సీ తగ్గేదాకా వ్యవస్థలు మారవు. గవర్నమెంట్ వ్యవస్థల్లో ఆ ఉదాసీనత తగ్గాలన్నమాట. దీని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలి. అదేవిధంగా మీరు చూస్తే ప్రైవేట్ సెక్టర్కి, గవర్నమెంట్ సెక్టర్కి, ప్రైవేట్ సెక్టర్లో టైమ్ బౌండ్ సర్వీసెస్ ఉంటాయి, క్వాలిటేటివ్ సర్వీసెస్ ఉంటాయి, ఎఫెక్టివ్ గవర్నెన్స్ సిస్టమ్స్ ఉంటాయి. ఎఫెక్టివ్ సిస్టమ్స్ మెయింటైన్ చేస్తారంటే సిస్టమ్ తన పని తను చేసుకుంటూ ఉంటుంది. గవర్నమెంట్లో అలా కాదు. గవర్నమెంట్లో ఒక పని అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ముందుగా గవర్నమెంట్లో కంప్లీట్ రివాంపింగ్, రిఫర్మేషన్ రావాలి. దీనికోసమే మోడీ గారి గవర్నమెంట్ 2 years బ్యాక్ ఒక కొత్త ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేసింది, మిషన్ కర్మయోగి అని చెప్పి. సివిల్ సర్వీసెస్కి, సివిల్ సర్వెంట్స్కి కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అనమాట. వాళ్ళు ఇన్నోవేటివ్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ తీసుకురావడం కోసం. ఈవెన్ సివిల్ సర్వెంట్స్ కూడా ట్రైన్డ్ ఇన్కెపాసిటర్స్ లాగా మారిపోతున్నారు. అంటే ఫైల్లో సంతకాలు పెట్టడం, యూ షో మీ ద మ్యాన్, ఐ విల్ షో యూ ద రూల్ అని చెప్పడం, అలా వెళ్ళిపోతున్నారు తప్పితే వాళ్ళు ఇన్నోవేటివ్ సొల్యూషన్స్, సింప్లిఫైడ్ మెకానిజమ్స్ తేయడంలో ఫెయిల్ అవుతున్నారని చెప్పొచ్చు చాలా అంశాల్లో. సో ఇప్పుడు ఈ కొత్త కొత్త పాలసీ థింక్ ట్యాంక్స్ వచ్చి కొంత ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంటే, లేటరల్ ఎంట్రీ సిస్టమ్ కూడా కొంత ఉంటే ఎక్స్పర్టైజ్ వస్తుందని చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ నిజంగానే స్టేట్స్కి మంచి చేయాలని, ప్లానింగ్ బోర్డ్స్, ఉదాసీనంగా ఉన్న ప్లానింగ్ బోర్డ్స్, డీఫంక్ట్గా ఉన్న ప్లానింగ్ బోర్డ్స్, అంటే ప్లానింగ్ బోర్డ్ మెంబర్స్కి వీళ్ళకి తెలుసా క్యాబినెట్ మినిస్టర్ హోదా ఉంటుంది స్టేట్ లెవెల్లో. ఈ హోదాల కోసం వస్తున్నారు, పొలిటికల్గా ఎస్ఎల్ఎంస్ అవుతున్నాయి కానీ నిజంగా పనిచేద్దామని రావట్లేదు. అలా పనిచేయడానికి స్టేట్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్లో నిజంగా హ్యూమన్ రిసోర్స్ ఉంటే అవి అద్భుతాలు సృష్టించవచ్చు.